ఓం నమ శివాయ శంభో శంకర హరం రమాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర. ఈ రాశి ఫలం జూన్ 15 నుంచి 30 తారీఖు వరకు ఎలా ఉంది? ఈ సింహరాశి ఒక్కసారి చూద్దాం. చిలకమ్మ తెమ్మ, ఒక్కసారి మంచిగా తెమ్మ. సింహరాశి వారికి బోలా శంకరుడు ఇచ్చాడండి శివుడు. కానీ ఆలోచన రేఖ ప్రశ్నకు స్థానం శివుడు అంటే ఆలోచన రేఖ బాగుంటుంది సింహరాశి వారి. కానీ మీరు కూర్చున్న దగ్గర అన్నం ఉందండి, కూర్చొని సంపాదించాలనుకుంటారు. అదే కూర్చుని సంపాదించిన ఆస్తి మీ ఒంటికి తలగదండి. కష్టపడండి అంటే 4 గల్లీలు తిరగండి. 4 గల్లీలు తిరిగి మీరు కష్టపడండి, మీకేం లాభం జరుగుతుంది. మంచి వాళ్ళు అనుకుంటారు ఇంట్లో కూర్చొని, ఆఫీసులో కూర్చొని వాళ్ళ కంప్యూటర్ వాళ్ళు జాబులు చేస్తున్నారు, మనం తిరిగి కష్టపడాలి అనుకుంటున్నారు. వాళ్ళు కూడా కంప్యూటర్ మీద కూర్చుంటారండి. అందరూ కూర్చున్న వాళ్ళు కంప్యూటర్ మీద దాని మీదనే ఆలోచన ఉంటుంది వాళ్ళది. అట్లా మీకు రోడ్డు మీద తిరగంటే రోడ్డు మీద కాదండి. మీరు కూడా కష్టపడేటప్పుడు కష్టపడడం మీద ఇంట్రెస్ట్ ఉండాలి. తినేటప్పుడు తినే మీద ఇంట్రెస్ట్ ఉండాలండి. ఏదన్నా ఫ్రెండ్షిప్లో టీ తాగాలనుకున్నా టీ మీదనే ఇంట్రెస్ట్ ఉండి, ఫ్రెండ్షిప్ నుంచి ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి, బయటికి ఎప్పుడు వెళ్ళాలనేది అదే ఆలోచించండి. ఫ్రెండ్షిప్ వెంబడిపోయి వెళ్ళి అక్కని వాళ్ళతోటి హవారాలాగా తిరుగుదాం, జాబ్ వస్తలేదు అనుకుంటే ఇట్లనే అవుతుందండి. ఏమంటే జాబు ఉద్యోగం మీకు కోరికనా? మీ కోరికలు మీకు జరగాలనుకుంటేనేమో మీరు ఆ ఫ్రెండ్షిప్ అనేది, దోస్తాన్లు అనేది మొత్తం తీసేయాలండి మీ మెదడు నుంచి ఆ దోస్తానం స్నేహం అనేది మొత్తం తీసేయండి. మీరు ఉట్టిగా ఖాళీ టైంలో దోస్తానం చేయండి, ఫ్రెండ్షిప్ చేయండి, అన్నీ చేయండి. అందరితో తిరగండి. ఎవరితో మీరు మాట్లాడొద్దని నేను చెప్పడం లేదు. ఏమంటే మీరు జాబ్ చేసేటప్పుడు ఉద్యోగం పొద్దుగలని మనం జై శ్రీరామ్ అని వెళ్తామండి. భగవంతుడు ఏం చేస్తావు ఎలా ఉందని మేము బయటికి వెళ్తాం. వెళ్ళేటప్పుడు ఆ దేవుని పేరు తీసుకొని వెళ్ళాలి. కానీ మధ్యలో వాడు ఎవరో కనిపించారని మేము మాట్లాడుకున్నా ఉంటే మన టైం వేస్ట్ అవుతుంది. కానీ అవతలని వాడు ఫ్రీ ఉంటాడు, అతనితో మనం మాట్లాడుకుంటే అది ఇష్ట పనులు అవుతాయండి. మీ గురించి నేను చెప్తున్నాను. కానీ ఆ భగవంతుని దయ వల్ల కానీ మీకు బాగానే జరుగుతుందండి. కానీ కారోబార్లో కానీ, జాబ్లో కానీ అనుకున్న పనుల్లో కానీ మీకు బాగానే జరుగుతుంది. గురుగారు మీరు ఇట్లా ఎందుకు చెప్పారా, ఇట్లా ఎందుకు ఉంది అని అనుకోగలరు. మీరు నీళ్ళలో చేప నీళ్ళలో ఉంటేనే మంచిగా ఉంటుంది. అదే చేప గడ్డ మీద వచ్చి పడితే ఎలా ఉంటుంది? చేప సమస్యను చెప్పండి. చేప ఎగిరి పడుతుందండి. అది ఇంకా దానికి నీళ్ళలో వదలండి, ఇంకా చాలా మంచిగా హ్యాపీగా ఉంటుంది. మన జీవితం కూడా అంతేనండి. మనము ఏదన్నా 4 పైసలు సంపాదించాలి, మనం కష్టపడాలనుకుంటే మనం బయటికి వెళ్ళి మన ఇంట్రెస్ట్తోని మనం జాబ్ చేసుకొని, ఉద్యోగం చేసుకొని, రూపాయి అన్న దగ్గర చారణ ఖర్చు పెట్టుకొని బారలా పక్కన పెట్టుకుంటే మనకి చాలా లాభం ఉంటుంది. మనం వచ్చింది కదా, మనం అన్నీ తిని తాగుదాం, హవరా పని చేద్దామా అంటే మీ చేయి మొత్తం ఖాళీ అయిపోతుందండి. కానీ అలాంటి పనులు మీరు చేయకండి. ఆ భగవంతుని దయ వల్ల మీకు మంచిగా జరుగుతుంది. కానీ మీ అనుకున్న పనులు కూడా బాగా జరుగుతుంది. ఎక్కడ పైన మీకు బాగా గడియలు ఉన్నాయి, అనుకున్న పనుల్లో కూడా బాగానే జరుగుతాయి. మీ ఏ పని చేసినా కానీ శుభంగా ఉంది, అనుకున్న పనులు కూడా అవుతుంది. మీకు అంత అనుమానం, మీకు డౌట్ ఉంటే నాతోని ఫోన్లో మాట్లాడండి. ఈ రాశి వారికి మీ పేరు చెప్పండి. మీ పేరు మీద మీకు ఏం రాశి అవుతుంది ఆ రాశి వారికి నేను చెప్పగలుగుతాను. ఇక్కడనే అని కాదు, యూట్యూబ్లోనే అని కాదు, ఎక్కడైనా కానీ నేను చెప్పగలుగుతాను. మీ అదృష్టం రేఖాటంలో కానీ, ఏ పనుల్లో కానీ, చేసే పనుల్లో కానీ, జాతకంలో కానీ ఈ రాశి ఫలం వారికి చాలా మంచిగా ఉందండి. ఏం టెన్షన్ తీసుకోకండి. అనుకున్న పనుల్లో శుభం అవుతుంది. జై శ్రీరామ్.